హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ బ్రతులు. ఈరోజు చేయబోయే రెసిపీ బాదం షేక్. బాదం షేక్ చేసుకోవడానికి కావాల్సినటువంటి పదార్థాలు: పాలు, బాదం, చక్కెర, కస్టర్డ్ పౌడర్, సబ్జా గింజలు. ఈ బాదం షేక్ చేసుకోవడం చాలా తేలిక. ఈ వేసవికాలంలో చల్లచల్లగా తాగడానికి చాలా బాగుంటుంది. మార్కెట్లో ఇలాంటివి చాలా రకాలు దొరుకుతూ ఉంటాయి, కానీ ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల మంచి రుచితో పాటు ఆరోగ్యం కూడా. ఈ బాదం షేక్ ని చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఈ బాదం షేక్ ని చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాత్ర పెట్టుకుని పాలు పోసుకోవాలి. ఈ బాదం షేక్ చేసుకోవడానికి లీటర్ పాలను తీసుకున్నాను. ఒక 10 నిమిషాల పాటు పాలను మరిగించుకోవాలి. ముందుగా బాదంని శుభ్రంగా కడిగి గంటన్నర సేపు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకోవడం వల్ల బాదం అనేది మంచిగా నాని పొట్టు అనేది ఈజీగా వస్తుంది. ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ బాదంలో ఒక కప్పు చక్కెర వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ మీకు మంచిగా నలగపోతే కనుక కొన్ని పాలను పోసి మిక్సీ పట్టుకోవచ్చు. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మిక్సీ పట్టుకున్నటువంటి దీన్ని పాలల్లో వేస్తున్నాను. వేసుకున్నటువంటి బాదం మిశ్రమం పాలల్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1.5 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కొన్ని పాలను పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్నటువంటి ఈ కస్టర్డ్ని పాలల్లో పోసి కలుపుతున్నాను. దీన్ని ఇలా ఒక 10 నిమిషాల పాటు తిప్పుతూ మరిగించుకోవాలి. ఈ బాదం షేక్ మంచి రుచి రావడానికి కొంచెం అంతా ఇలాచి పొడి వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్నటువంటి సబ్జా గింజలు వేస్తున్నాను. హెల్దీ అండ్ టేస్టీ బాదం షేక్ తయారైంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ శ్రీ బ్రతుల్ స్టైల్. మీకు నచ్చిన వాళ్ళకి ఇలాంటివి చేసి పెట్టారంటే మీ మీద ప్రేమ మరింత పెరుగుతుంది. అలానే మీకు నచ్చిన వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్లో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చాలా ఉన్నాయి, అవన్నీ మీరు తప్పకుండా వీక్షించండి. ఈ బాదం షేక్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లచల్లగా తాగొచ్చు, లేకపోతే ఇలా అన్నా తాగొచ్చు. ఈ బాదం షేక్ అనేది చిన్నపిల్లలకి బాగా నచ్చుతుందండి. అందుట్లోని వాళ్ళకి ఇది బలం కూడా. ఈ బాదం షేక్ ఎప్పుడు మా బాబుకి చేసి పెడుతూ ఉంటాను. ఈ వేసవిలో పిల్లలందరూ చల్లచల్లగా తాగాలనుకుంటారు కాబట్టి ఇలాంటి బాదం షేక్ని మీరు కూడా చేసుకోండి. తులీప్స్ దానానా బాదం షేక్ తాగదు. బాగుందమ్మా. బాగుందా? నేను ఎప్పుడు చేసినట్టే ఉందా? మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.